నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం. మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ వెల్ విషర్స్ ద్వారా ఒక సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం. మిత్రులారా, ఈరోజు ఎంతో శ్రద్ధతోటి ఎవరి ద్వారా వచ్చారనేది కాదు, ఈరోజు మనం ఒక డిసిషన్, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకు అవసరం, ఏకాగ్రత మనకు అవసరం. ఈ నిర్ణయం మన జీవితానికి, మన కుటుంబానికి ఎంతో 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 అవసరం. సో మై డియర్ ఫ్రెండ్స్, దాదాపుగా ఒక 1 అవర్ మన ప్రోగ్రాం ఉంటుంది. ఈ 1 అవర్ ప్రోగ్రాం ఎందుకోసం అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో మార్కెట్లో ఉన్నటువంటి చెడు అభిప్రాయం, గతంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కాబట్టి వాటికి వీటికి ఉన్నటువంటి తేడా ఏంటిది, ఈ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక ఓపెన్ మైండ్ తోటి, ఒక పాజిటివ్ మైండ్ తోటి విన్న తర్వాత 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్, 100% నచ్చితే వీఆర్ పార్ట్నర్స్. కలిసి ఈ ప్రయాణం మనం చేద్దాం. మనం చేయాల్సింది, మనం ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో అసలే కాదు ఫ్రెండ్స్, మనం ప్యూర్గా మన కుటుంబం కోసం. సో వెల్కమ్ ఆల్, లెట్ us స్టార్ట్ ప్రెజెంటేషన్. నెంబర్ 1 కంపెనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్. మిత్రులారా, ఈరోజు మీ మొబైల్ను ఏ విధంగా హారిజంటల్గా పెట్టండి. మీకు అవసరం అనుకున్న దగ్గర స్క్రీన్ షాట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఉన్న దగ్గర నేను మీకు గైడ్ చేస్తాను. పేపరు పెన్ను తీసుకోండి, నోట్ చేయండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో చెప్పే ప్రతి విషయాన్ని. మిత్రులారా, ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెట్వర్క్ రంగంలో, డైరెక్ట్ సెల్లింగ్లో నెక్స్ట్ మనీ కంపెనీ. నెక్స్ట్ మనీ కంపెనీ 100% సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్న సంస్థ. 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తయారు చేసిన తర్వాత వచ్చిన కంపెనీ. మిత్రులారా, అంతకుముందు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిన మాట వాస్తవం. కానీ ఈరోజు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనే రోజులు అతి త్వరలో ఉన్నాయి. అయితే ఎందుకు నేను ఈ వ్యాపారం చేయాలి? వై డూ దిస్ బిజినెస్? మిత్రులారా, ఎవరి జీవితంలోనైతే ఒక కళలు ఉంటాయో, పండుకున్నప్పుడు వచ్చే కళ కాదు, ఆ కళ మనకు నిద్ర లేకుండా చేసేది. అది ఒక అధిక ఆదాయమై ఉండొచ్చు, అది ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయి ఉండొచ్చు, ఆర్థిక స్వాతంత్రం అయి ఉండొచ్చు, డ్రీమ్ కార్ అయి ఉండొచ్చు, డ్రీమ్ హోమ్ అయి ఉండొచ్చు, సొంత వ్యాపారం చేయాలనే కళ ఉండి ఉండొచ్చు, ఏదైనా అప్పులుంటే, లోన్స్ ఉంటే, అప్పు లేనివాడే అధిక సంపన్నుడు, అలాంటివి సర్టెన్ టైంలో నేను క్లియర్ చేయాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. చిల్డ్రన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, సమాజంలో కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేయడానికి టైం లేదు. కొంతమంది దగ్గర విపరీతమైన టైం ఉంది, కానీ ఎంజాయ్ చేయడానికి డబ్బులు లేవు. కానీ నెట్వర్క్ రంగంలో కొంతకాలం పనిచేసిన తర్వాత ఒక కరెన్సీ కనెక్షన్ అనేది మన ఇంట్లోకి ప్రవహిస్తుంది. అలాంటి
కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. పర్సనల్ డెవలప్మెంట్, ఒక టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, డిసిప్లిన్, ఇవన్నీ కూడా ఉచితంగా జీవితంలో ఒక నేమ్ అండ్ ఫేమ్ సాధించాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న, మానవ సేవే మాధవ సేవ. మిత్రులారా, రియల్ సోషల్ వర్క్ చేయాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. సమాజం నాకు ఏమి ఇచ్చింది కాదు, సమాజానికి నేను ఏమైనా ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, అలాంటి అంబిషన్ ఉన్నవాళ్లే ఈరోజు మీరు ఇక్కడ వచ్చారు. డెఫినెట్గా మీరు దీన్ని అర్థం చేసుకున్నట్లయితే సక్సెస్ అవుతారు. అర్థమైనటువంటి వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము మన మైండ్ను ఓపెన్గా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓపెన్ ఉన్నటువంటి మైండ్లోకి ఏదైనా ప్రవేశిస్తుంది, అప్పుడే మీరు డిసిషన్ తీసుకోగలుగుతారు. మిత్రులారా, ఈరోజు ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ, నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఐటీ కంపెనీ. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో 2013 డిసెంబర్ 11న ఈ సంస్థ స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్గా 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వదేశంలో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ తీసుకున్నటువంటి ఒక ఐటీ కంపెనీ. అలాంటి ఐటీ కంపెనీ అందించినటువంటి ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్. మిత్రులారా, ఇది టెక్నాలజీ. భారతదేశం మారుతుంది, ప్రపంచం మారుతుంది, యూటర్న్ తీసుకుంటా ఉంది. మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అప్డేట్ అవుతా ఉంది కాబట్టి అప్డేట్ అవుతున్నప్పుడు మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది. చూడండి మిత్రులారా, ఈరోజు అంబాసిడర్ కార్లు కానీ, పియట్ కార్లు కానీ, ఈరోజు రాజ్దూత్ సైకిల్ మోటార్ కానీ, హెచ్ఎంటి వాచ్లు కానీ, ఆల్విన్ వాచ్లు కానీ, నోకియా ఫోన్లు కానీ ఈరోజు కనిపించట్లేదు. కారణం, మార్పులకు వాళ్ళు అప్డేట్ కాలేదు కాబట్టి వాళ్ళు అవుట్డేట్ అయిపోయారు. అదేవిధంగా మన జీవనం కూడా మారుతున్నటువంటి పరిస్థితులకు మనం మారాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మిత్రులారా, ఇంతకుముందు ట్రావెల్స్ రంగంలో మనం చూసాం, ఒక ప్రయాణం చేయాలనుకుంటే, ఒక ట్యాక్సీ ప్రయాణం చేయాలనుకుంటే వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఒక ఊబర్, ఓలా వచ్చిన తర్వాత, ఆ యాప్ వచ్చిన తర్వాత, ఆ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చింది, పారదర్శకత వచ్చింది. సర్వీస్ కూడా ఇంట్లో కూర్చున్న దగ్గర బుక్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. మరి ప్రయాణం చేసేవాళ్ళు వేరే, కార్లు వేరే వాళ్ళై, ఆ కంపెనీవి కాదు. కానీ వాళ్ళిద్దరిని అనుసంధానం చేసినందుకు, కనెక్ట్ చేసినందుకు దాదాపుగా 20 to 30% వాళ్ళు మార్జిన్ తీసుకుంటా ఉన్నారు, ఆ యాప్ డెవలప్ చేసినటువంటి వాళ్ళు, ప్రమోటర్స్. అదేవిధంగా స్విగ్గీ, జొమాటో ఉంది. అవి ఫుడ్కు సంబంధించినవి. తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. వీళ్ళిద్దరిని లింక్ చేసినందుకు 20 to 30% ఆ యొక్క యాప్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో పేటిఎం అయితేనేమి, గూగుల్ పే అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఇవన్నీ కూడా సర్వీసెస్కు సంబంధించినటువంటి యాప్స్. మిత్రులారా, పేటిఎం 14 సంవత్సరాలు అయింది వచ్చి. మరి నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అసలు అనేది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భావన అనేది చాలా ఇంపార్టెంట్. మిత్రులారా, 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని, మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. అప్పుడు మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఇన్విటేషన్ ఈ కంపెనీ నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా వచ్చింది. ఈ యొక్క కంపెనీ సిఎండి అయినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడికి వెళ్ళారు 2016 సంవత్సరంలో. మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా కస్టమర్స్ తయారు చేస్తూ ఉన్నాయి. వాళ్ళు డెవలప్ కావడానికి స్టార్ట్ చేశారు. వాళ్ళు గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు బాగుపడడానికి. మరి కంపెనీ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది, ఈరోజు వీళ్ళు కూడా అదే దారిలో కాకుండా ఈ యొక్క నాలెడ్జ్ను ఈ దేశానికి ఏమైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో B2B అనే మోడల్ ద్వారా బిజినెస్ టు బిజినెస్ మార్కెట్లో ఉన్నాయన్ని కస్టమర్ తయారు చేసేటివి B2C. మిత్రులారా, దీన్ని ఒక B2B అప్లికేషన్ ఫామ్ గా 1 జనవరి 2017న అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ భారతదేశానికి అందించారు. 1 జనవరి 2017 నుంచి దాదాపుగా సంవత్సర కాలం వరకు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఏ కంపెనీ అయినా మీరు చూడండి, గమనించండి, లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. కానీ సంవత్సర కాలం వరకు లీగాలిటీ ప్రయత్నం చేసి, అంతకుముందు ప్రోడక్ట్ అమ్ముతేనే లీగల్, ప్రోడక్ట్ లేకపోతే మనీ సర్క్యులేషన్ అనే కన్ఫ్యూజన్లో ఉన్న సమాజంలో ప్రోడక్ట్ కూడా, సర్వీస్ కూడా ఒక ప్రోడక్టే అని చెప్పేసేసి డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఈరోజు ఈ యొక్క సంస్థ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా, మిత్రులారా, మీరు గూగుల్లో సెర్చ్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ కనుక చూసినట్లయితే 36 టైమ్స్ 36 సార్లు సర్వీస్ గురించి అక్కడ సంబోధించడం జరిగింది. ఆ విధంగా 457 కంపెనీలు ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటే 456 కంపెనీలు కేవలం ఒకే ఒక కంపెనీ ప్రోడక్ట్ లేకుండా ఓన్లీ సర్వీస్ మీద చేస్తున్న మొట్టమొదటి కంపెనీ, కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ 278 సీరియల్ నెంబర్, మీరు చెక్ చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్, మిత్రులారా, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని పోర్టల్స్ కస్టమర్స్ తయారు చేస్తే కేవలం ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో బిజినెస్ పార్ట్నర్గా తయారు చేస్తుంది. మిత్రులారా, ఆ కంపెనీయే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ విజన్ ఏంటిది? ఈ కంపెనీ యొక్క విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. డెఫినెట్ గా ఇది అవుతుంది మిత్రులారా. ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర దీనికి సంబంధించినటువంటి ఫైల్ ఉంది. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలి, అది కూడా ఈ కామర్స్ బిజినెస్ ద్వారా. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ జరిగింది ఈ కామర్స్. B2B, బిజినెస్ టు బిజినెస్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, సో ఈరోజు నేను నెక్స్ట్ మనీలో ఎందుకు నేను చేయాలి, నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? మిత్రులారా, ఇందులో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ను గమనించినట్లయితే, నెంబర్ 1 సర్వీస్ సెక్టార్, ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. ఒకే ఒక కంపెనీ ఉంది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏది కూడా దీనికి కాంపిటేటివ్గా రాలే. కారణం ఒకటే, చాలా చాలా లెస్ ప్రాఫిట్. ఏ కంపెనీ వచ్చినా వాడు డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, మనీ సర్క్యులేషన్ చేయడం, ప్రజలకు టోపీలు పెట్టడం. కాబట్టి అలాంటి రాంగ్ కంపెనీలను ప్రమోట్ చేసే సీనియర్లదే తప్పు తప్ప కంపెనీలది కాదు. మన లోపల ఉన్నటువంటి ఒక అత్యాశ, దురాశ, ఇది మనిషిని నాశనం చేయడమే కాకుండా ఫేస్ వాల్యూను కూడా పొడగొడుతుంది. మిత్రులారా, కంపెనీలో దూరడం కాదు, ఆ కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఒకప్పుడు చెల్లా చెదురుగా విస్తరించాయి, కానీ 2016 తర్వాత దీనిపైన ఒక నిఘా ఉంది. మిత్రులారా, అయినప్పటికీ కూడా మనం ఎప్పటి వరకైతే మన లోపల చైతన్యం రాదో అప్పటి వరకు ఈ సమాజం మారదు. సమాజంలో దొంగలు ఉంటారు, వాళ్ళది తప్పు లేదు, పోయినా మనం ఇంటికి తాళం వేసుకోకపోవడం ముమ్మాటికి మనదే తప్పు. మిత్రులారా, ఎందుకు మోసపోతా ఉన్నాము? రాత్రి కోటీశ్వర్లు కావాలనే ఒక దురాశ దుఃఖానికి చేటు. మిత్రులారా, అత్యాశ. ఆ తర్వాత పని చెయ్యకుంటే డబ్బులు వస్తాయంటే ఎలా నమ్ముతారు మీరు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యోగంలో పని చేస్తా ఉన్నాం, వ్యాపారంలో పని చేస్తా ఉన్నాం, మనము పని చెయ్యకుండా మనకు డబ్బులు ఎలా వస్తాయి?
ఒకవేళ మీరు బ్యాంకులో డబ్బులు పెడితే 10 సంవత్సరాలకు డబుల్ అవుతే ఇక్కడ 3 నెలకు రోజుకు ఎలా అవుతాయి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి ఈరోజు చాలా మంది నెట్వర్క్ అంటే భయపడడానికి జీరో ఇన్వెస్ట్మెంట్, అక్కడ ఇన్వెస్ట్మెంట్ సిస్టంలో నష్టపోయారు. పేర్లు వేరే ఉండొచ్చు. ఒకప్పుడు వాళ్ళు మన డబ్బులు తీసుకొని వాళ్ళు చెట్లు పెంచి అది మనకి ఇస్తాము అని చెప్పితే నమ్మాం. ఆ తర్వాత కొంతమంది క్రిప్టో కరెన్సీ అని, అదని, గోల్డ్ కాయిన్ అని, ఇవని రకరకాల పేర్లు. ఇంకా కొంతమంది ఈరోజు దానాలు ధర్మాలు అని చెప్పేసేసి గుడ్డోళ్లకు కుంటోళ్ళ పేరు మీద అసలు వీళ్ళు అనాథలు. ఈ విధంగా డొనేషన్ అని రకరకాలైనటువంటి మిత్రులారా అర్థం చేసుకోండి. దీని వెనుక ఉన్న భావన ఏంటిది, వాళ్ళ ఉద్దేశం ఏంటిది. ఆ సీనియర్స్ మన లోపల చైతన్యం వచ్చిన రోజు డెఫినెట్గా ఈ సమాజం బాగుపడుతుంది మిత్రులారా. ఎవరిని మనం ఏలైతే చూపించాల్సిన అవసరం లేదు. మనము పరివర్తన చెందాలి. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన జరుగుతుంది మిత్రులారా. సో నెక్స్ట్ మనీ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. వారానికి నెలకు రోజుకు డబ్బులు ఇచ్చే పద్ధతి లేదు. ఇది పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ఫిజికల్గా ప్రోడక్ట్స్ కొనవలసిన అవసరం లేదు. మనము నా ప్రోడక్ట్ అమ్మవలసిన అవసరం లేదు. ఇక్కడ మిత్రులారా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా కొన్ని కంపెనీలలో కంపల్సరీగా ప్రోడక్ట్ కొనాల్సిన పరిస్థితి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. కానీ ఇక్కడ అలాంటి కండిషన్స్ మనకు లేవు. ఈరోజు ప్రోడక్ట్ అమ్మే వాళ్ళ పరిస్థితి, నేను కూడా ప్రోడక్ట్ బేస్డ్ నుంచే ఉన్నా. కానీ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, మన పరిస్థితి ఏ విధంగా అయిపోయింది. ఒక సేల్స్ మెన్ పరిస్థితి అయిపోయింది. డెమో ఇవ్వకపోతే ప్రోడక్ట్ అమ్ముడు పోదు, కానీ ఇవ్వాలంటే సేల్స్ మెన్ పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతవరకు వీలైతే అంతవరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసిన పరిస్థితిలో మరి ఈరోజు డిజిటల్ అనేటటువంటిది శరణ్యం మిత్రులారా. ఆ తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం, ఎన్నో రకాల ఆదాయాలను ఇస్తా ఉంది. ఆ ఇచ్చేటటువంటి ఆదాయం ఎక్కడ కూడా చూడండి మీరు వారము 15 రోజులు నెల రోజుల తర్వాత మన కష్టార్జితం ఇస్తున్న తరుణంలో ఇన్స్టెంట్గా 24/7 మిత్రులారా ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇన్స్టెంట్ పేమెంట్ వెంటనే మన బ్యాంకుకు తీసుకునే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా లేనటువంటిది. ఎక్కడైనా కూడా ఏమంటా ఉన్నారు, బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటా ఉన్నారు. డబ్బులు ఇచ్చేటప్పుడు మళ్ళీ మీరు బీవీలు చేశారా, రైట్ లెఫ్ట్ చేశారా, ప్రతి దగ్గర ఒక కండిషన్, ఒక టార్చర్. కానీ మిత్రులారా సర్వీస్ సెక్టార్లో ఉన్నప్పటికీ కూడా మీరు కంపల్సరీగా ఈ సర్వీస్ తీసుకోవాలి అనేటటువంటిది, చేయాలనేటటువంటిది రూల్స్ లేదు, టార్గెట్ లేనటువంటి కంపెనీ మిత్రులారా. ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించిన 457 కంపెనీలలో టార్గెట్ లేనటువంటి కంపెనీ, టెన్షన్ లేనటువంటి కంపెనీ ఏదైనా ఉందా అంటే నెంబర్ 1 నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత ఏ కంపెనీ అయినా కూడా కొంతమంది వరకు, కొంత దూరం వరకే మనం ప్రమోట్ చేయొచ్చు. కానీ ఈ ఒకే ఒక యాప్ ఎవరికైనా కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. దానికి ప్రధానమైనటువంటి ఆధారం ఏంటంటే వాళ్ళ అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు ఒక కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటా ఉన్నారు, నేను మీ యొక్క అలవాటును నేను మార్చాల్సిన అవసరం లేదు. మీరు కోల్గేటే పెట్టుకోండి, రూపాయో ₹1 మిగులుతుంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి వస్తువు పైన వాళ్లకు ఎంతో కొంత గ్యారెంటెడ్గా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. వస్తువులే కాకుండా సర్వీస్లో ఒక ఫ్లైట్ ప్రయాణం అయితేనేమి, బస్ ప్రయాణం అయితేనేమి, ఒక రీఛార్జ్ అయితేనేమి. మిత్రులారా ఇంత ట్రాన్స్పరెన్సీ నా 31 ఇయర్స్లో నేను చూడలేదు. మీరు బయట రీఛార్జ్ చేసుకున్నా అదే ₹500, ₹100 ఏదైతే ఉందో ఆ యొక్క రీఛార్జ్ అమౌంట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. కాకపోతే దీని ద్వారా యూజ్ చేసుకోవడంతో మనకు ఒక గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. అంత పారదర్శకత ఉంది, అంత ట్రాన్స్పరెన్సీ ఉంది. కాబట్టి మిత్రులారా అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే మనం చేస్తున్నటువంటి సేవింగ్స్, పొదుపు, ఆదాయం రెండు ఉన్నాయి. ఇందులో సేవింగ్స్ ఉంది, ఎర్నింగ్స్ ఉంది.
రెండు కూడా మొబైల్ తోటి ఆపరేట్ చేయొచ్చు. మన చేతిలో ఎప్పుడు ల్యాప్టాప్ ఉంటుందా, లేకపోతే ఫోన్ ఉంటుందా, ఆండ్రాయిడ్ ఉంటుందా, మీరు ఆలోచన చేయండి. కాబట్టి అందుకే ఈ యొక్క బిజినెస్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తా ఉంది. ఆ తర్వాత గమనించినట్లయితే అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్స్, ట్రైనింగ్స్. ఇప్పుడు మీరు చూడండి, ఉదయం 7 గంటలకు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు, నేను నా ఇంటి దగ్గర ఉన్నా, జీరో ఎక్స్పెండిచర్. మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019న ఒక మిత్రుని ద్వారా నాకు ఈ సంస్థ పరిచయం అయితే ఆ రోజు నుంచి నేను ఇంటి దగ్గరే ఉంటున్నా. లాక్డౌన్ అన్న సంగతి నాకు తెలియదు, కానీ నేను ఇంటి దగ్గర ఉండే పని చేస్తూ ఉంటే ఈ రోజు 11,000 పైన నా టీం తయారైంది. ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా. అది కేవలం నెక్స్ట్ మనీ ఒక గొప్పతనం తప్ప వేరే కాదు మిత్రులారా. ఆ తర్వాత ఈ జూమ్ మీటింగ్స్ అనేది ఆ రోజులలో పెద్దగా ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ అయిపోయిందో దాంట్లో విపరీతమైనటువంటి రద్దీ ఏర్పడ్డది. ఈరోజు మన యొక్క హాల్ కెపాసిటీ 500. 100 ఉండే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఆ తర్వాత ఈరోజు 500 హాల్ కెపాసిటీ. మధ్యలో 200-300 తీసేశారు వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా వేరే కంపెనీ వాళ్ళు యూజ్ చేసినప్పటికీ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం నెక్స్ట్ మనీకి మాత్రమే. వేరే వాళ్ళకు కొంతవరకు ఉపయోగపడుతుంది తప్ప 100% ఉపయోగపడదు. ఇంకోటి మనం గమనించినట్లయితే ఫిజికల్ ప్రోడక్ట్లో మనము మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి ఫిజికల్ మీటింగ్స్కి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఆ తర్వాత మనకు డబ్బులు ఫ్యూచర్లో వస్తాయి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు పని చేయాలి అంటే అదే ఓపికగా మనం పని చేశాం. కొన్ని ప్లేస్లో వచ్చింది, కొన్ని ప్లేస్లో రాలే. కానీ మిత్రులారా, ఈరోజు ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ హీరో. ప్రతి క్షణం మనం డబ్బులు సంపాదించుకునే మిషన్గా తయారైపోయింది మన మొబైల్ ఫోన్. సో మై డియర్ ఫ్రెండ్స్, దాంతోపాటు మన మీద ఆధారపడ్డటువంటి కుటుంబానికి అనుకోని సంఘటన ఏదైనా జరిగినా ఒక జాబ్ సెక్యూరిటీ, నామినేషన్ ఫెసిలిటీ ఉంది మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. దీని గురించి మీరు ఆలోచన చేయండి. అంతే తప్ప మీరు ఏదో చేస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేసుకొని చేయాల్సిన అనేది కాదండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమయాన్ని ఎక్కడ మనం వెచ్చిస్తా ఉన్నాము, మనం ఏం తీసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా, మనం గమనించినట్లయితే ఈ వ్యాపారాన్ని మరి నేను ఎలా స్టార్ట్ చేయాలి? చాలా సింపుల్. మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ దాన్ని మనం డౌన్లోడ్ చేసి సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ లాగిన్ వస్తుంది. సైన్ అప్ కొత్త వాళ్ళు, లాగిన్ పాత వాళ్ళు. సైన్ అప్ క్లిక్ చేయగానే సైన్ అప్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ యువర్ అకౌంట్. సైన్ అప్ ఫ్రీ మిత్రులారా. అయితే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి, 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా, గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు సైన్ అప్ ఫ్రీ అంటా ఉన్నాయి. కానీ మళ్ళీ ఆ కంపెనీలలో సర్టెన్ టైం పెట్టేసి అందులో ఏదో ఒక కిట్టు కొనాలి, లేకపోతే మన యాప్ డిలీట్ అయిపోతుంది. బట్ మనం ఒకసారి ఇక్కడ నెక్స్ట్ మనీలో సైన్ అప్ అయితే ఇన్ఫినిటీ టైం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అలాంటి ఒక గొప్ప అవకాశం నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది మిత్రులారా. ఆ తర్వాత మీకు ఇక్కడ స్టెప్ 1, 2, 3, 4 అని చెప్పడం జరిగింది. స్టెప్ 1లో మీకు ఎవరైతే దీని గురించి పరిచయం చేశారో, చెప్పారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. టెక్స్ట్ మెసేజా లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా తీసుకోండి, ఓరల్గా కాకుండా. ఎందుకంటే సైన్అప్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి సైన్అప్ అయిపోతే వేరే కంపెనీల లాగా ఒక వ్యక్తి ఎన్నో 6 నెలలు 8 నెలల నుంచి పనిచేస్తే ఇప్పుడు వచ్చిన వ్యక్తి అతను సీనియర్ అవుతాడు. వేరే కంపెనీలలో అలా సాఫ్ట్వేర్లో దూరుస్తుంటారు అన్నమాట. లాలూచీలు ఏర్పరుస్తారు. పవర్ లెగ్ ఇస్తాము, పోలియో లెగ్ ఇస్తాము. మిత్రులారా, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఎవరికి అందం ఉండదో వాళ్ళకు మేకప్ అవసరం. కాబట్టి ఆ కంపెనీలో దమ్ముంటే ఆఫర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సో మిత్రులారా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇతను ఎంతో పని చేస్తుంటాడు, ఇతని పైన వచ్చి ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి పైకి వెళ్ళిపోతాడు. ఇలా సాఫ్ట్వేర్లో చేస్తుంటాయి కంపెనీలు, జిమ్మిక్స్. ఈ లీడర్లు వీళ్ళు చెప్తారు మేము గొప్ప లీడర్ అని చెప్తారు. వీళ్ళ పనే ఇంత, రోజు ఒక కంపెనీలో తిరగడం. సెట్ వర్కర్స్ వీళ్ళు. ఇలాంటి సెట్ వర్కర్లతోటి మిత్రులారా, నిన్న నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు, 70,000 రూపాయలు అతనికి జీతం ఉంటే ఆ దుర్మార్గులు ఆ ఉద్యోగాన్ని మాన్పించేసి ఆ నెట్వర్క్లో తోసేసి ఆ తర్వాత పాపం అతనికి ఏం హెల్ప్ చేయకపోతే, ఇలాంటి సమాజంలో
నెట్వర్క్ మీద సదాభిప్రాయం ఎలా ఏర్పడుతుంది మీరు ఆలోచన చేయండి. ఇలాంటి సీనియర్కు ఎలా బుద్ధి చెప్పాలి మీరు ఆలోచన చేయండి. ఈ సెట్ వర్కర్స్కు వాళ్ళకు కనీస పక్షాన ఇంత కూడా మానము ఏమీ ఉండదు వాళ్ళకు. ఇలాంటి వ్యక్తులు చరిత్రహీనులు మిత్రులారా. ఆ తర్వాత ఇక్కడ మనము సైన్అప్ చేసినాక అక్కడ మన యూజర్ నేమ్, సీనియర్ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ లో ఓపెన్ చేస్తే అతనేనా మీ సీనియరు, పేరు, మొబైల్ నెంబర్ చెక్ చేయాలి. చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసి అక్కడ కంగ్రాచ్యులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. స్టెప్ 1 లో. స్టెప్ 2 మీ యొక్క మొబైల్ నెంబర్, స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడి, స్టెప్ 4లో ఒక యూజర్ నేమ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది మీ పిల్లల పేరా, దేవుని పేరా, ఏదైనా సరే నెంబరా, కాకపోతే ఎంత షార్ట్ ఉంటే అంత మంచిది మిత్రులారా. యూజర్ నేమ్ మళ్ళీ మారదు, కంపెనీలో ఇంకొకటి ఉండదు. అప్పుడే పక్కనే ఒక చెక్ ఓపెన్ అవుతుంది, ఆ చెక్ చేయండి. ఒకవేళ అవైలబుల్ ఉంటే కంపెనీలో కంగ్రాచ్యులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా. 4వ పాయింట్ అక్కడ. ఆ తర్వాత 5వ స్టెప్ లో మీ యొక్క పాన్ కార్డు పైన ఎలా పేరుందో అలా ఇవ్వండి. 6వ స్టెప్ లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. 8 నుంచి 16 లెటర్స్ ఉండాలి, క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ మిత్రులారా. ఇక్కడ నెక్స్ట్ యాష్ 1 2 3 4 5 లాగా మళ్ళీ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి. ఎప్పుడైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేస్తామో మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఒకసారి వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత యాప్ ఓపెన్ అయిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఎక్కడా లేనటువంటిది థర్డ్ పార్టీ పోర్టల్ ద్వారా ఆఫర్స్ అండ్ టైఅప్ ద్వారా మిత్రులారా ఈ రోజు మీరు ఎవరికైనా ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 10 minutes లో పాన్ కార్డ్ వస్తుంది మిత్రులారా. ఒకవేళ వాళ్ళు డబ్బులు సంపాదించాలని ఆలోచన లేకపోతే కొందరు అంటారు నేను చెయ్యను నెట్వర్క్ అంటారు. నో ప్రాబ్లం, చేయకు, అక్కర్లేదు. కానీ మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు 2 వీలర్కు 4 వీలర్కు, దీని ద్వారా చేసుకోండి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు మూవీ టికెట్కి వెళ్తా ఉన్నారు, దీని ద్వారా మీరు మూవీ టికెట్కి వెళ్ళండి, మీకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీరు పర్చేజ్ చేస్తా ఉన్నారు, దీని త్రోగా మీరు పర్చేజ్ చేయండి, మీకు ఒక క్యాష్ బ్యాక్ ఉంది. మిత్రులారా ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో, ఫెసిలిటీస్ ఏదైతే ఇస్తుండ్రో సమాజానికి చెప్పాల్సిన అవసరం నాకు మీకే ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది, వేరే వాళ్ళకి అర్థం చేయించడానికి. ఆ విధంగా ఈరోజు దాదాపుగా 60 యాప్స్ అందులో ఉన్నాయి. ఆ తర్వాత ఎంతో మంది ఈరోజు ఆన్లైన్ షాపింగ్ లో ఈ రెప్యూటెడ్ కంపెనీస్ ద్వారానే చేస్తా ఉన్నారు. ఇది మీకు ఎడ్యుకేషన్ సెషన్ లో లైవ్ లో చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మిత్రులారా ఆ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ద్వారా అయినా కూడా మనం ప్రైమ్ మెంబర్ కావచ్చు, లేదా సొంతంగా అయినా కావచ్చు. నేను కూడా సైన్ అప్ చేస్తూనే వెంటనే ప్రైమ్ మెంబర్ అయ్యాను. ఎందుకంటే ఈ ప్రైమ్ మెంబర్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంది, ఇది మనకు తెలవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కారణం ఏంటిది, ప్రైమ్ మెంబర్ ఏంటిది? ఈరోజు యూట్యూబ్కు ప్రైమ్ మెంబర్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్ ఉంది, ఈరోజు జొమాటోలో ప్రైమ్ మెంబర్ ఉంది, ఈరోజు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ ఉంది మిత్రులారా. ఇక్కడ కూడా ప్రైమ్ మెంబర్ ఉంది. తేడా ఏంటిది? అక్కడ కూడా ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ కంపెనీ. ఒక్కసారి గమనించినట్లయితే అక్కడ ప్రైమ్ మెంబర్లు సంవత్సరానికి ఒకసారి మాత్రం కట్టాలి, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఉదాహరణకు అమెజాన్ కనుక తీసుకున్నట్లయితే 999 రూపాయలు సంవత్సరానికి. 10 సంవత్సరాలు మీరు రెన్యువల్ చేసుకుంటే 10,000 రూపాయలు అవుతుంది. కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ మాత్రము జీవిత కాలం కోసం ప్రైమ్ మెంబర్. మరి 10, 20,000, 30,000 కాదండి, కేవలం 1,500 రూపాయలు మాత్రమే. మరి ఎందుకు అలా అంటే గొప్పవాళ్ళు గొప్పగా కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాళ్లకు. కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి గొప్పగా కావడానికి అవకాశం లేవు అసలు ఎక్కడ కూడా అవకాశాలు లేవు, క్లోజ్ అయిపోయాయి. ఇంతో ముంతో ఉన్న ఉద్యోగాలు కూడా ఈరోజు ఊడిపోయే పరిస్థితులు అయిపోయాయి. చేస్తున్న ఉద్యోగాలకు సగం జీతాలు అయిపోయింది. ఈరోజు అస్తవ్యస్తం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ మిత్రులారా. కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ తయారవుతా ఉంది. ఈ 1,500 రూపాయలు జీవితకాలం కోసం ప్రైమ్ మెంబర్షిప్ 18% GST 270 1,770 రూపాయలు.
మిత్రులారా, ఈ 1770 రూపాయలు ఉన్న వ్యక్తి కూడా పని చేయొచ్చు. నెక్స్ట్ మనీలో 1770 రూపాయలు లేని వ్యక్తి కూడా పని చేయొచ్చు. ఈ అవకాశం కేవలం 457 కంపెనీలలో కేవలం నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది మిత్రులారా. అలాంటి కంపెనీ నాకు దొరకడం, నేను దొరికినందుకు ఈరోజు నేను ఎంతో గర్వపడతా ఉన్నా. ఆ భగవంతునికి నేను ఎంతో కృతజ్ఞత చెప్తా ఉన్నా. ఎక్కడా లేదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఈ 1500 రూపాయలకు కంపెనీ 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుందండి. ఈ రివార్డ్ పాయింట్లు కూడా మార్కెట్లో కార్డ్స్ లో అక్కడ ఇక్కడ కొన్ని ప్లేస్లలో మనకి రివార్డ్ పాయింట్స్ వింటా ఉంటాం. కానీ ఆ రివార్డ్ పాయింట్స్ నిజంగా చెప్పడానికే ఇస్తారు తప్ప యూజ్ చేసుకోవడానికి పనికిరానివి. మిత్రులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి రివార్డ్ పాయింట్ ₹1 ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అకార్డింగ్ టు ద సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా 1550 ఇస్తుంది. అర్థం చేసుకోండి ఈ సిస్టమ్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ మనీ ఏంటిది, వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ అర్థం చేసుకోవాలి. 1550 రివార్డ్ పాయింట్లు ట్రాన్సాక్షన్స్ లో యూజ్ చేసుకున్నప్పుడు మనకు డబ్బుల రూపంలో రిటర్న్ అయిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. వాట్ ఏ వండర్ఫుల్. ఆ తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. ఆ తర్వాత గమనించినట్లయితే ఎక్కడా లేనటువంటిది, మీరు అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అవుతే అమెజాన్ సర్వీసులే వాడుకోవాలి. మీరు పేటిఎంలో ప్రైమ్ మెంబర్ అయితే పేటిఎం షాపింగే చేయాలి మీరు. కానీ వేరే కంపెనీని అందులో యాడ్ చేయలేదు. ఒకే ఒక్క సంస్థ, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ, అన్ని రకాల బిజినెస్లు, అన్ని రకాల కంపెనీలను ఇందులో యాడ్ చేయడం జరిగింది మిత్రులారా. ఎవరైనా ఎవరిది గొప్ప వాళ్ళే చెప్తారండి, వేరే కంపెనీ చెప్పరు. కానీ అన్ని కంపెనీ అందరూ బిజినెస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసింది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, అక్కడ ప్రైమ్ మెంబర్ మీరు అయ్యారు. ఉదాహరణకు మీరు అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయ్యారు, నాకు చెప్పారు, నేను కూడా ప్రైమ్ మెంబర్ అయ్యా. మీరు రెఫర్ చేశారు, కానీ మీకు ₹1 రాదు. కానీ మిత్రులారా, ఇక్కడ మనకు ఒక రెఫర్ చేసినందుకు బ్రహ్మాండమైనటువంటి ఒక భవిష్యత్తును కంపెనీ మనకు కల్పిస్తుంది ఒక పార్ట్నర్ గా. అర్థం చేసుకోండి. అందుకే అర్థమైన వ్యక్తి ఆగట్లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు మిత్రులారా. ఇలాంటి ఒక గొప్ప ప్రైమ్ మెంబర్షిప్ నెక్స్ట్ మనీలో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు అయినందుకు మనం కేవలం ₹1770 మనం పే చేసినందుకు మనకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి. జీవితాంతం మనకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది. 1500కు 1550 రివార్డ్ పాయింట్లు వచ్చేస్తా ఉన్నాయి. ఫ్రీ సెక్షన్ లో డిస్కౌంట్ పాయింట్స్ వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా బ్రహ్మాండమైనటువంటిది లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా, ఎక్కడా లేనటువంటిది. ఎక్కడైనా రీపర్చేజ్ మీకు తెలుసు, ఆ రీపర్చేజ్ 25వ తారీఖు నుంచే సీనియర్స్ పని స్టార్ట్. అదొక ఇన్సూరెన్స్ లో కూడా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రెషర్ చేయడం కానీ, మార్కెట్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ బేస్డ్ లో కానివ్వండి, రైట్ లెఫ్ట్ కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్రెషర్ చేయాల్సిందే. రాంగ్ కమిట్మెంట్ చేస్తున్నారు. కానీ నిజాయితీగా అసలు ప్రెషరే చేయకుండా మిత్రులారా ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చే సంస్థ ఏదైనా ఉందా అంటే 457 కంపెనీలలో దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్. మరి ఆ 1500 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹270, ₹1770 మీ యొక్క మొబైల్ ద్వారా కంపెనీ కట్టొచ్చు. డిజిటల్ అంటే డిజిటలే. ఇంతకుముందు కొన్ని కంపెనీలలో సీనియర్స్ జూనియర్స్ కంపెనీ పేరు చెప్పుకొని డబ్బులు తీసుకున్న వాళ్ళు, జూనియర్స్ కు ఎగనామం పెట్టిన వాళ్ళు ఎంతో మందిని మనం చూసాం మిత్రులారా. కానీ దానికి కూడా సొల్యూషన్ తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ. వాళ్ళ యాప్ ద్వారా మాత్రమే వాళ్ళు పేమెంట్ చేయొచ్చు. మీ మనీ ఎక్కడ కూడా మిస్యూజ్ కావడానికి అవకాశం లేదు. ఆ తర్వాత మిత్రులారా సీలింగ్ ట్రిమ్మింగ్ అని, ఒక వ్యక్తి 10 ఐడీలని, ఈ విధంగా స్ట్రక్చర్ అని ఇన్వెస్ట్మెంట్ గా దాన్ని కన్వర్ట్ చేసి రకరకాలుగా మనం చూసాం మిత్రులారా. కానీ ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్, దాన్ని క్లియర్ గా మెయింటైన్ చేస్తుంది 3 ఇయర్స్ నుంచి. అది నెక్స్ట్ మనీ కంపెనీ మిత్రులారా. ఆ యొక్క ఇన్వాయిస్ మీ ఈమెయిల్కి వచ్చేస్తుంది. లైఫ్ టైంలో ఓన్లీ ఒక్కసారి మాత్రమే ప్రైమ్ మెంబర్ మనం. ఒక పాన్ కార్డుకు ఒకటే మిత్రులారా అకౌంట్. లైఫ్ టైం సర్వీస్ ఇస్తుంది ఇక్కడ. ఈ రోజు కూడా కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రొడక్ట్ ఇవ్వట్లేదు కదా. కొంతమంది ప్రొడక్ట్ బేస్డ్ లో చేసేవాళ్ళు మనకు అది నెగటివ్ గా చెప్తా ఉంటారు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, జిఎస్టీ అంటే ఏంటిది. వాళ్ళని అడగండి మీరు, జిఎస్టీ అంటే ఏంటిది. వాళ్ళు చెప్తారు అప్పుడు జి అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీసెస్, ట్యాక్స్. మరి సర్వీస్ కూడా ఈక్వల్ టు అది అని చెప్పే కెపాసిటీని మనం పెంచడమే మీటింగ్ యొక్క ఉద్దేశము, ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశం మిత్రులారా. ఎడ్యుకేషన్ లేకుండా మీరు బయటికి వెళ్తే ఆగమైపోయే పరిస్థితి ఉంది. గ్యారెంటెడ్ సేవింగ్స్ బై యూజింగ్ క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ పాయింట్స్ మిత్రులారా.
ఈ కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉంది. మరి 1550 ఎలా రిటర్న్ వస్తుంది? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యాప్ ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. వాళ్లకు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు బయట ఎవరు క్యాష్ బ్యాక్ ఇవ్వట్లే, కానీ మనం క్యాష్ బ్యాక్ ఇస్తా ఉన్నాము, ప్లస్ రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఒక 500 రూపాయల రీఛార్జ్ చేయాలనుకుంటే బయట ఎక్కడైనా 500 రూపాయలు ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మాత్రము మీ యాప్కు 495 తెచ్చుకుంటారు. 5 రూపాయలు మీ యొక్క 1550లో నుంచి కంపెనీ ఒక 5 రూపాయలు 5 రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. అంటే ఒక 500 మీద 15 రూపాయలు మిగులుతున్నాయి జీవితాంతం. ఎవరికి మొబైల్ ఉందో, ఎవరింట్లో టీవీ ఉందో ప్రతి వ్యక్తి కూడా ఈ ఒక యాప్లో అతను తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే చెప్పేటటువంటి విధానము పద్ధతి మనకు తెలియాలి. మనం వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడానికి పని చేయకూడదు. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో బస్ బుకింగ్ అయితేనేమి, ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి, హోటల్ బుకింగ్ అయితేనేమి ఇక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. ఇంకా బ్రహ్మాండమైన ఇంకొక గుడ్ న్యూస్, నెక్స్ట్ షాపీ ఉంది మనకొకటి. అది కూడా ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా. కాకపోతే ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు మిత్రులారా. అభిషేక్ కుమార్ బర్మన్ గారు సిస్టమ్ను చూస్తా ఉన్నారు, మనము మార్కెట్ను చూస్తా ఉన్నాము. మనమే ఇందులో పార్ట్నర్స్, వేరే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. సో దీన్ని ఎంత త్వరితగతిన అభివృద్ధి చేయాలనేది మన చేతిలో ఉంది మిత్రులారా. ఈరోజు 15 లక్షల మంది ఉన్నారు భారతదేశంలో. డిసెంబర్ వరకు 1 కోటి మంది అవుతా ఉన్నారు. మరి ఒకసారి 1 కోటి మంది ఈ టీం, ఈ కంపెనీ యొక్క, ఈ నెక్స్ట్ మనీ యొక్క యూజర్స్ తయారైన రోజు ఎంతమంది మ్యానుఫ్యాక్చర్స్ ఉండరో వాళ్ళు అమ్మాలనుకుంటున్న ప్రతి వస్తువు కూడా సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు నెక్స్ట్ మనీలో, నెక్స్ట్ షాపీలో వస్తున్నాయి మిత్రులారా. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, మీరు చూడొచ్చు ఈరోజు. అక్కడి నుంచి కూడా మనకు ఆదాయం, అక్కడి నుంచి కూడా మనకు ఒక క్యాష్ బ్యాక్, అక్కడి నుంచి కూడా మనకు ఒక డిస్కౌంట్ పాయింట్స్ మిత్రులారా. ఆ తర్వాత అద్భుతమైనటువంటిది ముందే చెప్పా నేను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అసలు సైన్అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఆన్లైన్ షాపింగ్ ద్వారా క్యాష్ బ్యాక్ ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు ఒక కుటుంబంలో ఉదాహరణ 18,731 వచ్చింది సంవత్సరానికి పొదుపు. నో ప్రాబ్లం, మీరు ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. సరే మీరు 10,000 నుంచి 20,000 రూపాయలు అనుకుందాం. సంవత్సరానికి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పొదుపు చేసే ఒక యాప్ను తీసుకున్నారంటే మీ ఐడియా, మీ యొక్క డీలింగ్, మీ యొక్క కాంట్రాక్ట్ ఎంత జెన్యూన్ మీరు ఆలోచన చేయండి. 1,770 రూపాయలతోటి సంవత్సరానికి 10,000 రూపాయలు మిగులుతున్నాయి. ఆ 10,000 రూపాయలు ఒక పిల్లల ఫీజుల కోసమో లేకపోతే ఫెస్టివల్స్ కు బట్టల కోసమో ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి మీకు ఎప్పుడైతే ఈ సిస్టమ్ నచ్చిందో, ఎప్పుడైతే మీకు ఈ యాప్ నచ్చిందో వేరే వాళ్ళకు కూడా నచ్చుతుంది. డెఫినెట్ గా నష్టం అనేదే లేదు. ఇక్కడ యాప్ను ప్రమోట్ చేస్తా ఉన్నాము. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసిని ఎలానైతే ప్రమోట్ చేస్తా ఉన్నాడో, ఒక ప్రొడక్ట్ బేస్డ్ ఆ కంపెనీ ప్రొడక్ట్ని ఎలా ప్రమోట్ చేస్తా ఉన్నాడో, ఈ రోజు నెక్స్ట్ మనీ యాప్ను మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం తప్ప మనీని సర్క్యులేట్ చేయట్లేదు మిత్రులారా. ఈ యొక్క తేడాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఒక డీలింగ్ చేసినప్పుడు అతనికి కమిషన్ వస్తుంది, అంటే మనీ సర్క్యులేషన్ చేసినట్ట, వర్క్ చేస్తా ఉన్నాడు అక్కడ. వర్కింగ్ ప్లాన్, దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ప్లాన్ మిత్రులారా. ఆ తర్వాత గమనించినట్లయితే క్యాష్ బ్యాక్ రానటువంటి సెక్షన్స్ మనం అనుకున్నాము, ఫ్రీ సర్వీసెస్, గవర్నమెంట్ సెక్షన్స్, ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి, ఇక్కడ మాత్రం మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఆ తర్వాత మిత్రులారా ఈ కంపెనీ యొక్క ఎన్ని రకాలుగా ఆదాయాలు ఉన్నాయని చూస్తే మొదట మన యొక్క పొదుపే ఆదాయము. ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే పని చేయకపోవచ్చు, అఫ్ కోర్స్ మీరు ఎవరిని పని చేయమని చెప్పకండి. నెట్వర్క్ కంపెనీలో చేసే వ్యక్తిని వాళ్ళు వేరే విధంగా అపార్థం చేసుకుంటారు. సార్ మీ టీంని మీరు ఆల్రెడీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడితే మీకు అక్కడ టీం తయారైంది, క్యారీ ఆన్, మీ టీంని కంటిన్యూ చేసుకోండి. ఎప్పుడు కూడా ఎవరికి కలలో కూడా మనం చెడు చేయాలనే ఆలోచన ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఈరోజు భయపడతారు వాళ్ళు టీం ఏమైపోతుందో అని. కాబట్టి వాళ్ళకి చెప్పండి, మీ పనిని నిరాటంకంగా డిస్టర్బెన్స్ లేకుండా మీ హ్యాపీగా చేసుకోండి. కానీ మీరు ఒక మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు దాని మీద ఒక 3% మిగిలితే తప్ప అని అడగండి, లేదు. కాబట్టి ఆ విధంగా మీరు ఒక యూజర్గా ఉండిపోండి. ఇక్కడ ఒక యూజర్గా ఉండండి మీరు, ఇక్కడ నెట్వర్కర్గా కాదు.
నాకు వేరే అవకాశం లేదు కాబట్టి నేను చేస్తా ఉన్నా. మీకు ఆల్రెడీ ఒక మంచి ప్లాట్ఫామ్లో ఉన్నారు, మంచి టీమ్ మెయింటైన్ అవుతా ఉంది కాబట్టి క్యారీ ఆన్. మీరు ఒక యూజర్గా ఉండండి అని చెప్పి యాప్ ప్రమోట్ చేయండి తప్ప అతన్ని ఏదో మనము భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే సేవింగ్స్ అతనికి ఒక అర్నింగ్ అవుతుంది. ఆ తర్వాత ఎవరికైతే టీం బిల్డప్ చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే టీం లేదో ఏదో చేయాలి, డబ్బులు సంపాదించాలనే వాళ్ళు మార్కెట్లో ఎంతో మంది ఉన్నారు. కానీ చాలా వరకు మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఫ్రీగా ఉన్న వ్యక్తి కానీ కొత్త వ్యక్తిని కానీ నెట్వర్క్ను తయారు చేద్దామన్న ఆలోచన ఉండదు. ఒక కంపెనీ మంచిగా పనిచేస్తుంటే, ఒక కంపెనీలో ఒక అతను పనిచేస్తుంటే అతన్ని ఇందులోకి లాగేద్దాం. అసలు ఒక్కసారి ఆలోచన చేయాలా, ఇది ఎంత చెడ్డ ఆలోచన. కాబట్టి మిత్రులారా, మనం తయారు చేయడానికి ఎంతో మంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఎంత మూర్ఖులు ఉంటారంటే, రోజుకొక కంపెనీలో చేరి జూనియర్లకే చెప్తారు, మళ్ళీ ఆ ఉన్న టీంకే చెప్తారు. అసలు సిగ్గు శరం వాళ్ళకు ఉండదు. ఈ పదం అన్నందుకు క్షమించాలి నన్ను. అంటే అతనే ఒక కంపెనీని తీసుకొస్తాడు, మళ్ళీ రేపు 4 రోజులకు అతనే ఆ కంపెనీకి చెప్తాడు. మిత్రులారా, ఇలాంటి క్యారెక్టర్ లెస్ పర్సన్స్ తోటి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి వాళ్లకు కనీసం మన మొబైల్లో కూడా వాళ్ళ పేరు కూడా ఉంచకూడదు మిత్రులారా. ఆ తర్వాత ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. దాంతో రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని. ఆ తర్వాత మనం చూసినట్లయితే అన్ని రకాల ఇన్కమ్స్, మనం ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మకుండా బ్రహ్మాండమైనటువంటి ట్రైనింగ్స్. ఆ తర్వాత డబ్బులు సంపాదించడం నేను కూడా అక్టోబర్ కంటే ముందు అనుకున్నా చాలా కష్టమని. ఎంతో ప్రోగ్రాంలు చేయాలి, ఎంతో అడ్వాన్స్గా ఇవి చేయాలా అని అనుకున్నా. కానీ మిత్రులారా, అదంతా ఏమీ లేదండి, చాలా సింపుల్ అండి. మన స్ట్రాటజీ తయారు చేసుకున్నా నేను. ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా నేను నా టీమును కలుసుకుంటా ఉన్నా, దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన నాకు కావాల్సిన ఇన్కమ్ భగవంతుడు నాకు అంతకంటే ఎక్కువనే అందిస్తా ఉన్నాడు మిత్రులారా. కాబట్టి ఆ తర్వాత నేను ఇంకా వేరే అప్లికేషన్ మీద నేను సైన్ చేయలేదు. ఒక్కసారి నేను నెక్స్ట్ మనీ నా జీవితంలో ఫైనల్ అనుకున్న డిసిషన్. ఎంతో మంది డిస్టర్బ్ చేయడానికి వస్తారు, వాళ్ళు ఇక్కడ రావాల్సిందే కానీ మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. క్యారెక్టర్ మనను నిలబెడుతుంది జీవితంలో శాశ్వతంగా. క్యారెక్టర్ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. రెఫరల్ ఇన్కమ్, షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్. ఈ విధంగా మనము ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది. ఆ అవకాశం మనకు రెఫర్ చేస్తా ఉన్నాము త్రూ వాట్సాప్ ద్వారా. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే రెఫర్ అండ్ అర్న్లో ఎలాంటి కండిషన్స్ లేదు, ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఆ తర్వాత 100% కౌంటింగ్ తీసుకుంటుంది మిత్రులారా. వేరే కంపెనీలలో తీసుకునే అమౌంట్ ఒకటి, కౌంటింగ్ అమౌంట్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 1500 తీసుకుంటే 1500 కౌంటింగ్ ఇస్తుంది, 20%. మిత్రులారా, ఈ రోజు తలుచుకుంటే మీరు రోజుకు 10 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి, రోజుకు 3000 రూపాయలు సంపాదించవచ్చు. ఈ రోజే ఒక్కసారి రోజుకొక కంపెనీలో చేసే వాళ్లకు తెలివి ఉండాలి. మరి ఆ కంపెనీలలో చేయకపోతే డబ్బులు ఇస్తుందంటే 100% వాళ్ళు మనుషులను కన్ఫ్యూజ్ చేసి స్వార్థంతో వేరే వాళ్ళని ముంచుదామని వస్తా ఉన్నారు. కాబట్టి సక్రమమైన కంపెనీలో అదే సమయాన్ని ఇచ్చినట్లయితే డబ్బులు వస్తాయి, రెస్పెక్ట్ వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత ఒక 5 మంది ఉదాహరణ తీసుకున్నాం ఇక్కడ. ఒక వ్యక్తి మీద 20% అంటే 300 అంటే 1500 రూపాయలు మిత్రులారా. ఈ 1500 రూపాయలు కూడా మనం వెంటనే బ్యాంకుకు తీసుకోవచ్చు ఐఎంపిఎస్ నెఫ్ట్ విధానం ద్వారా. ఐఎంపిఎస్ మన అకౌంట్కే కావదు, మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మినిమం అకౌంట్లో ఒక 500 రూపాయలు ఉండాలి, 500 పైన ఉండాలి. ఎందుకంటే ఒక 1% 5 రూపీస్ అనేది ఉంది మిత్రులారా. ఆ తర్వాత వెంటనే ఫ్యాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ లో కంపెనీలో వెళ్ళిపోతుంది, వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది కంపెనీ నుండి. ఆ తర్వాత ఒక రోజులో కానీ నెలలో కానీ 25,000 ఉంటుంది. ఈ రోజు పేటిఎంలో విడ్రాల్ కూడా 10,000 ఉంది మిత్రులారా. ఇది బ్యాంకు కాదు, ఇది ఒక యాప్ మాత్రమే. ఆ తర్వాత నెఫ్ట్ ద్వారా మనకు 1000 రూపీస్ ఉండాలి వాలెట్లో. ఆ తర్వాత మనము ఎంతైనా విడ్రా చేయొచ్చు, రిడీమ్ చేయొచ్చు. ఆ తర్వాత అక్కడ ఎలాంటి మనకు ఛార్జెస్ ఉన్నాయి. కానీ 3 to 4 వర్కింగ్ డేస్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు 25,000 మందికి నెక్స్ట్ మనీ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 25,000 ఒకటో నెంబరో 10ో నెంబర్ అవుతే రేపెల్లుండి మన అకౌంట్కి వస్తుంది. సేమ్ ఒక రోజులో వచ్చిన ఎన్నో ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మన వర్క్ అయిపోయింది. చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు షార్ట్ కట్లో చెప్పండి. షార్ట్ కట్ అంటే ఏమీ లేదు, మీరు ప్రైమ్ మెంబర్ కావడము,
178 కోట్లు కావాలనుకుంటే ఒక 5 మందిని పరిచయం చేయడం, ఫినిష్ అయిపోయిందండి మీ సబ్జెక్ట్ అని చెప్పాలి, అంతే. ఇంతే, ఎవరమైనా అంతే, ఇంతకు మించి వేరే లేదు. కాకపోతే మీకు డెప్త్ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మార్కెట్లో వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కు మీరు టీమును మెయింటైన్ చేయాలి కాబట్టి నాలెడ్జ్ అవసరం. ఈరోజు ఒక డాక్టర్కు ఏమేం రకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి, ఏమేం వైరస్లు వస్తా ఉన్నాయి, దానికి ఎలా మెడిసిన్ ఇవ్వాలనేది డాక్టర్కు నాలెడ్జ్ అవసరం తప్ప పేషెంట్కు కాదు. ఈరోజు ఒక అడ్వకేట్కి అవసరము, ఏమేం సెక్షన్స్ వస్తా ఉన్నాయి, ఎక్కడెక్కడ కోర్టులో ఏం జడ్జిమెంట్స్ వస్తా ఉంది, నాలెడ్జ్ ఒక జడ్జి లాయర్కి అవసరం తప్ప ఒక క్లయింట్కు కాదు మిత్రులారా. సో ఈ రోజు ఇక్కడ కూడా మీరు ఒక పర్ఫెక్షన్ కోసం వచ్చారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉండాల్సిందే తప్ప సమాజంలో ఒక మామూలు ఒక యూజర్కి అవసరం లేదు. సో మీ వర్క్ అయిపోయిందండి. 178 కోట్లు సంపాదించాలనుకుంటే ఇంతేనండి. ఎవరు చేసినా కూడా తను ప్రైమ్ మెంబర్ కావడము, ఒక 5 మంది ప్రైమ్ మెంబర్లు. నాకు 1000 కోట్లు కావాలంటే మీరు ప్రైమ్ మెంబర్ కాండి, మీరు 6 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి, అదే కాపీ పేస్ట్ చేయండి మిత్రులారా. ఇంతే, ఇంకా వేరే లేదు. సెకండ్ లెవెల్లో 2% 1500 పైన హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ చేయడం. నేను ఏం చేస్తున్నా ఈరోజు? లర్నింగ్, టీచింగ్, ఆ తర్వాత హెల్ప్ చేస్తా ఉన్నాం. ఆ హెల్ప్ మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి? కొంతమంది మిత్రులారా వాళ్ళు డైరెక్ట్ ఏం చేశారు, ఏదో ఆ యాప్ ఉందనుకోండి లేదా రికార్డెడ్ వీడియో ఉంది, వాళ్ళు ఏదో గ్రూప్లో తోసేస్తారు. అంటే వాళ్ళు ఒకవేళ ఉండి సార్ ఇది ఏదో చెప్పారు నాకు ఏంటిదండి అంటే, లేదు అందులో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కు మీరు ఫోన్ చేయండి, నాకు వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది రాంగ్ అటిట్యూడ్, అలా చేయకూడదు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కాన్ఫరెన్స్ తీసుకోవాలి, మాట్లాడాలి మీ సీనియర్ తోటి. అంత ఇంట్రెస్ట్ లేకపోతే చేయకూడదు, అవసరం లేదు. చెయ్యాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, 2% అంటే 1500 పైన 30 రూపాయలు, 25 లెవెల్ కావాలనే రూల్ లేదు, 5-25 అనే రూల్ లేదు. ఆ లెవెల్ ఎంతమంది వస్తే అన్ని 2% మిత్రులారా. కంపెనీ వర్కౌట్, కంపెనీ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, కంపెనీ యొక్క వర్కౌట్ మిత్రులారా. ఫస్ట్ లెవెల్లో 20% 300 రూపాయలు, సెకండ్ లెవెల్లో 2% 30 రూపాయలు, మూడో లెవెల్లో 3% 45, నాలుగో లెవెల్ 4% 60, ఐదో లెవెల్ 5% 75, ఆరో లెవెల్ 6% 90, ఏడో లెవెల్ అతనికి 7% 105, ఎనిమిదో లెవెల్ 8 అతను 120, తొమ్మిదో లెవెల్ 9% 135, పదో లెవెల్ 10% 150. మిత్రులారా దీన్నే లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు. ఈ విధంగా కొంతమంది అంటారు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు పారిపోతారు, తెలియదు కాబట్టి చెప్తా ఉన్నారు. ఈ డబ్బులు వెంటనే ఇన్స్టెంట్ గా 1110 రూపాయలు వెంటనే ఈ 10 సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే రాత్రికి 6% రాయల్టీ రూపకంలో డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది. రాయల్టీ అనేది ఏ రోజుకు ఆ రోజు ఇస్తున్న సంస్థ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత చూసినట్లయితే 20%, ఆ 20%లో కంపెనీలో 10% నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ కోసం ఫండ్. మిత్రులారా కేవలం ఒక 10%, 90% డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ. మరి మీరు ఆలోచన చేయండి. ప్రొడక్ట్ బేస్డ్లో 40% డిస్ట్రిబ్యూషన్లో మనం ఎక్కువ డబ్బులు సంపాదిస్తామా? అక్కడ ప్రోడక్ట్ అమ్ముతున్నాము, ఇక్కడ యాప్ అమ్ముతున్నాము, టెక్నాలజీని అమ్ముతున్నాము, అంతే తేడా. మరి 90%లో మనం ఎక్కువ సంపాదిస్తామా? 40% ఇచ్చే దగ్గర ఎన్నో రకాల కండిషన్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కువ సంపాదిస్తామా? ఎక్స్పెండిచర్ కూడా ఉంది అందులో. మళ్ళీ ఇక్కడ ఎక్స్పెండిచర్ లేదు, 90% డిస్ట్రిబ్యూషన్ ఉంది, టార్గెట్స్ లేవు, ఎక్కువ సంపాదిస్తామా? ఆలోచన చేయండి. మీ సమయాన్ని ఫస్ట్ మీరు గుర్తించండి, మీ సమయాన్ని సమాజం గుర్తించదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఇద్దరు ఉన్నారు. గోల్ ఉన్న వ్యక్తి గోల్ కోసం పనిచేస్తా ఉన్నాడు, గోల్ లేని వ్యక్తి గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నాడు మిత్రులారా, అంతే తప్ప అన్యదా వేరే ఏం లేదు. సో ఈ రోజు ఒక 5 మంది అనుకున్నట్లయితే మీ డైరెక్ట్ వర్క్ అయిపోయింది, మీరు చేయాల్సినటువంటి పని లేదు, కానీ చెయ్యొచ్చు, మీరు అవకాశం ఉంది. కానీ మిత్రులారా వాళ్ళకు మీరు సహకరించినట్లయితే ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి. ఎవరి 5ను వాళ్ళు మీరు ఆలోచన చేయండి. నేను 1770 రూపాయలు కట్టే స్తోమత నాకు లేదా? ఓకే, ఆ తర్వాత ఒక 5 మంది ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఒక 5 మందికి లేదా? మీరు ఆలోచన చేయండి. మీ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ విధంగా ఎంతో మంది సక్సెస్ అవుతా ఉన్నారు. ప్రతిరోజు ఎవరైతే 5 మంది ప్రైమ్ మెంబర్స్ చేస్తారో వాళ్ళకు ఒక కంగ్రాచ్యులేషన్స్ మన దగ్గర ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ కంగ్రాచ్యులేషన్ ప్రోగ్రామ్ లో వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి అప్రిషియేట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత మొత్తం ఇండైరెక్ట్ వర్క్, కాపీ పేస్ట్ వర్క్,
ఎవరి 5ను వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. నిశ్చింతగా ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు కూడా సీనియర్ జూనియర్గా అయిపోతాడు మనం సిస్టంలో కరెక్ట్గా ఉంటే. మనం సిస్టంలో కరెక్ట్ లేకపోతే ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోతారు మిత్రులారా. అయితే మనం సిస్టంలో నడవాలి. ఆ విధంగా ఎవరి 5ను వాళ్ళు తెచ్చుకుంటున్నారు. టోటల్గా ఒక రోజులో తెచ్చుకుంటే 10 రోజులలో కూడా అయిపోవచ్చు ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 178 కోట్ల ప్రాజెక్టు మిత్రులారా. ఈ రోజు చాలా మందికి మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళకు పని చేయట్లేదు, వర్క్ చేయట్లేదు మైండ్. ఏంది అసలు ఒక కంపెనీ టర్న్ ఓవర్ కూడా లేదు, కానీ మన ఆదాయం కాబోతా ఉంది. టైం కండిషన్ లేదు, లెవెల్ కండిషన్ లేదు, లేదా మనీని ఏదో వాళ్ళు బిజినెస్ చేసి మనకి ఇస్తామని అనట్లేదు. కేవలం మనము పని చేసినందుకు ఈరోజు ఎల్ఐసిలో ఒక ఏజెంట్కు కమిషన్ ఎందుకు వస్తుంది, ఒక చైర్మన్కు ఎందుకు కమిషన్ వస్తుంది, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్కి ఎందుకు కమిషన్ వస్తుంది అంటే వాళ్ళు బిజినెస్ చేసినందుకే వస్తుంది. ఇక్కడ కూడా బిజినెస్ చేస్తేనే వస్తుంది. దిస్ ఈజ్ వర్కింగ్ ప్లాన్. ఎవరి 5ను వాళ్ళు వారం రోజులలో తెచ్చుకుంటే 10 వారాలలో అయిపోతుంది. ఎవరి 5ను వాళ్ళు నెల రోజులలో తెచ్చుకుంటే 10 నెలలలో అయిపోతుంది. చివరాఖరికి ఎవరి 5ను వాళ్ళు సంవత్సరంలో తెచ్చుకుంటే 10 సంవత్సరాలలో అయిపోతుంది మిత్రులారా. ఉదాహరణకు చెప్తా ఉన్నా, అంత అవసరం లేదు. కానీ ఈరోజు మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మనీ సర్క్యులేషన్ చేసే వాళ్లకు ఎక్కడనన్నా ఇంత క్లారిటీగా డబ్బులు వాళ్ళకు ఉన్నాయా? మరి అలాంటప్పుడు ఎందుకు క్యారెక్టర్ను పాడు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్క్రీన్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి ఫర్ 5 seconds. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఒక్కవేళ గనక మీరు 5 చేయాలనే రూల్ లేదు, 4, 3, 2, 6 తోటి కనుక చేశారనుకోండి, ఇది 1000 కోట్లు దాటుతుంది. మరి మనీ సర్క్యులేషన్ చేసే వాళ్ళని నేను అడుగుతున్నా, 1000 కోట్లు వస్తాయా? లేకపోతే కొంతమంది డోనర్స్ ఉంటారు, వాళ్ళతోటి వీళ్ళతోటి అడుక్కోవడం అనమాట. మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇవ్వాలి, అడుక్కోవడం అనమాట. మరి అలా బెగ్గింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఈ డబ్బులు వస్తాయా? అర్థం చేసుకోండి, ఈ సిస్టమ్ ఏందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనము మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నప్పుడు మార్కెట్ అనేటటువంటిది ఒక బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ స్థలం మిత్రులారా. అక్కడ మనం అంటే ఫిజికల్ గా మనం కత్తులు కటార్లు కాదు, ఇక్కడ మన దగ్గర సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. కాబట్టి అందుకోసమే ఈ ట్రైనింగ్. సో ఈ రోజు చూడండి, ఇతను మంచు హిమాలయ పర్వతాలు ఎక్కుతా ఉన్నాడు. అంటే పరిస్థితులు ఇప్పుడు మన ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఉన్నట్టుగా మనము డ్రెస్ మార్చుకోకుండా హిమాలయాలోకి వెళితే మన పరిస్థితి ఏంది? అదే విధంగా ట్రైనింగ్ లేకుండా మార్కెట్లోకి వెళ్ళొద్దు మిత్రులారా. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మేము మీకు ఒకటే చెప్తున్నాము, డూ ఆర్ నాట్, చేయాలన్నా చేయొద్దా డిసిషన్ మీరే తీసుకోండి. బట్ నాకు 9 hours టైం ఇవ్వండి. డైలీ 3 గంటలు 3 రోజులు, రోజుకు 3 గంటలు 3 రోజులు 9 గంటలు మీరు నిర్ణయించండి. మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసే బాధ్యత నాది, మీకు ఇష్టమైతే. ఆ తర్వాత దాన్ని 90 days ఎక్స్టెండ్ చేయండి, 90 రోజులు కంటిన్యూ చేయండి. ఆ 3 hours మీరు ప్రతిరోజు 3 నుంచి 4,000 రూపాయలు మిత్రులారా వచ్చే అవకాశం ఉందంటే నెలకు 1,00,000 రూపాయల ఉద్యోగం మనకు వస్తుంది ఇక్కడ. ఈ రోజు రోజుకు 10,000, 20,000, 30,000 సంపాదించే వాళ్ళు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ లో ఉన్నారు. చాలా మందికి అర్థం కావట్లేదు. అలాంటి పర్సెంటేజ్ మీరు ఎంత కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి మిత్రులారా. 1% సక్సెస్ అయినా కూడా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఇక్కడ, కోరుకున్నంత ఇన్కమ్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఇది ఇన్స్టెంట్. ఆ తర్వాత వచ్చేసేసి మనకు రీపర్చేస్, ఏ నెట్వర్క్ లో లేనటువంటిది రీపర్చేస్ ఇక్కడ ఉంది మిత్రులారా. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన స్లైడ్ ఇది. ఈ రోజు క్యాష్ బ్యాక్ కోసము ప్రతి వ్యక్తి అతనికి క్యాష్ బ్యాక్ కోసం అతను పనిచేస్తా ఉన్నాడు. కానీ అతనికి క్యాష్ బ్యాక్ రావడమే కాకుండా అతని పైన ఉన్నటువంటి 10 లెవెల్స్ కు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది 25%. మిత్రులారా, దానికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో ఫోన్ ఒకప్పుడు సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చింది, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చింది. ఈరోజు జియో టు జియో ఫ్రీ, అదర్ నెట్వర్క్ 6 పైసా పర్ మినిట్. మిత్రులారా, ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళకంటే 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు వాళ్ళు. అదే విధంగా ఈ రోజు మనం ఒక టీమును తయారు చేస్తా ఉన్నాము, ఉదాహరణకు ఒక 10 లక్షల మందిని మిత్రులారా. మరి 10 లక్షల మంది ఏ రోజైనా మొబైల్ ఫోన్స్ వాళ్ళు రీఛార్జ్ చేయకుండా ఉంటారా? మీరు ఆలోచన చేయండి. ఆ యొక్క ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 100 రూపాయల రీఛార్జ్ 200 జరిగింది, ఆ కుటుంబానికి 4 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. మన ఎంటైర్ టీంలో 40 లక్షల రూపాయలు వచ్చింది.
అందులో నుంచి 25% అంటే 10 లక్షల రూపాయలు మిత్రులారా. 10 లెవెల్స్ కు డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఒక పర్సన్ కు ₹1,00,000. కానీ ఎవరు రీఛార్జ్ చేసుకోమని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి రీపర్చేజ్ అనేది ఎక్కడ లేదు. దీన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు మిత్రులారా. 10 లక్షలే కాదు, మీరు 1 కోటి మంది టీమును తయారు చేయండి. ఇప్పుడు ఓన్లీ 15 లక్షలే ఉన్నారు. మనం ఇనీషియల్లో ఉన్నాము. ఎంత మందినన్నా చేయొచ్చు. ఎవరిని మనము రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని మనము రీపర్చేజ్ లేదు మిత్రులారా. కానీ మనకు రీపర్చేజ్ డబ్బులు వస్తాయి. ఆ తర్వాత ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తా ఉన్నాడంటే, మరి రీఛార్జ్లోనే కాదు, ఒక వ్యక్తి బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, గ్రౌజరీ ఐటమ్స్, షాపింగ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, టీవీ రీఛార్జీలు ఉన్నాయి కదా, మరి ఇన్కమ్ ఏం కాబోతుంది? ఎంత డెప్త్ ఉంది మిత్రులారా, అర్థం చేసుకోండి. ఒక కుటుంబానికి ₹4 వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులు? మీకు తెలుసు, బయట షాప్లలో రీఛార్జీలు జరుగుతుంది. ఆ రీఛార్జ్ షాప్ అతను ఉట్టిగా చేయట్లేదండి. ఆ నెట్వర్క్ కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. 6% అండి, 6%. ఈ కంపెనీ 3% ఇస్తుంది. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ కంపెనీ నడుస్తుందా? ఎస్, నో డౌట్ ఎట్ ఆల్. ఈ రోజున్న 15 లక్షల మంది కూడా రీఛార్జ్ అయితే కంపల్సరీగా చేసుకుంటారు. ఆ చేసుకున్నటువంటి వాళ్ళ ద్వారా కంపెనీకి ₹1 వచ్చినా కూడా 15 లక్షల రూపాయల కంపెనీ ఆదాయం. కంపెనీ ఎక్కడికి పోదండి. ఎవ్వరు వరి కాకండి, టెన్షన్ కాకండి. బిజినెస్ జరిగినా జరగకపోయినా కంపెనీ ఎక్కడికి పోదు మిత్రులారా. ఈ డబ్బులు వాళ్ళు ఏమి రెడీ చేసి ఇవ్వట్లేదు, చెట్లు పెంచి ఇవ్వట్లేదు, లేకపోతే ఎవరి దగ్గర బిచ్చమాడి ఇవ్వట్లేదు, డొనేషన్స్ తీసుకొని ఇవ్వట్లేదు. డొనేషన్స్ ఇచ్చే స్కీమ్ లో డొనేషన్స్ ఇచ్చే రోజు క్లోజ్ అయిపోతుంది ఆ సంస్థ. కానీ రీఛార్జ్ అనేది ఎప్పుడు క్లోజ్ కాదు మిత్రులారా. ఒక కుటుంబానికి ₹4 వస్తే మనకు ₹1,00,000. ఒక కుటుంబానికి ₹40 వస్తే మనకు 10 లక్షలు. ఒక కుటుంబానికి 400 వస్తే మనకు ₹1,00,00,000 మిత్రులారా. నెలకు ₹1,00,00,000 పైన ఇన్కమ్ తీసుకునే డెప్త్ ఉంది. ఇంతకంటే గొప్ప ఇంకేం కావాలి? మీరు ఆలోచన చేయండి. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా. ఆ తర్వాత చూస్తే ఈ డబ్బులు కూడా క్యాష్ బ్యాక్ వెంటనే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మన రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్ బిల్, క్యాబ్ బిల్, ఫ్లైట్ బుకింగ్. ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ షాపింగ్, లగ్జరీ కార్స్, లగ్జరీ హౌస్, అంటే 100% సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్, 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఆ తర్వాత 10 లెవెల్స్ లో 178 కోట్లు కానీ 1000 కోట్లు కానీ చూసింది మనము 10 లెవెల్స్ వరకే. మరి 10 లెవెల్స్ తర్వాత టీం తయారైతే ఏంటి సార్? అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి రాయల్టీ ఇన్కమ్, నెక్స్ట్ మనీ ఇస్తుంది మిత్రులారా. సిల్వర్, గోల్డ్, డైమండ్. కానీ విని ఎరగనటువంటిది ఇలాంటి రాయల్టీ ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ లో నెక్స్ట్ మనీ కంపెనీ మిత్రులారా. సార్ నేను సిల్వర్ ఎప్పుడు అవుతా? మీరు తెచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్స్ చేసి అందులో ఒక వ్యక్తి 10th లెవెల్కి వెళ్తే 5+9 14 మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 1% అండి, ₹15 అండి. ఆ తర్వాత మనము సిల్వర్ నుంచి గోల్డ్ కావడానికి మనం తెచ్చినటువంటి ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళని సిల్వర్ చేయాలి. అంటే 5+9 14, 14×5 70 మిత్రులారా. 70 టీం తయారైపోతే గోల్డ్ అవుతాం. చాలా మంది దీనికోసము గోల్డ్ అది అనుకుంటున్నారు, కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. ఇక్కడ ఎవరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు ప్రెస్టీజ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ నేను సిల్వర్ అయిపోయినా, నా జూనియర్ కూడా సిల్వర్ అయిపోయాడు, ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఇది 10th లెవెల్ తర్వాత ఇన్కమ్ మిత్రులారా. కానీ 10th లెవెల్ కంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది మనకు. 178 కోట్లు, 1000 కోట్లు, అది ఇన్స్టెంట్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత మిత్రులారా బై డిఫాల్ట్ లో జరగాల్సిందే తప్ప దానికోసం ప్రెస్టేజ్ గా తీసుకొని మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ కోర్సులు అయిపోతుంది. ఎప్పుడైతే మనం గోల్డ్ అయిపోయామో 2% మిత్రులారా, 1% సిల్వర్కి వెళ్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే డైమండ్ ఎప్పుడు అవుతామంటే మనం తెచ్చిన జూనియరే కాకుండా ఆ తర్వాత 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఎవరు గోల్డ్ అయినా కూడా మనం డైమండ్ అయిపోతాం మిత్రులారా. ఇక్కడ మనకు 3% అన్లిమిటెడ్ డెప్త్ ఉంది. డిఫరెన్షియల్ సేమ్ అదే డిఫరెన్షియల్ మిత్రులారా. కాబట్టి ₹15 కోసం రాలే మనం వచ్చింది అన్లిమిటెడ్. కాకపోతే ఫ్యూచర్ లో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా కంపెనీ డిజైన్ చేసింది. ఆ తర్వాత క్రాస్ లైన్ నుంచి అప్ లైన్ నుంచి మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. కంపెనీ రాయల్టీ మిత్రులారా, క్రౌన్ డైమండ్,
క్రౌన్ డైమండ్ ఎక్కడా లేదు. మీరు చూడండి, టోటల్ అన్ని రకాల కంపెనీలు చెక్ చేయండి మీరు, ఎక్కడ కూడా క్రౌన్ డైమండ్ లో కంపెనీకి వచ్చిన 1% ఇస్తుంది. ఆ 1% ఇచ్చినప్పుడు కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. మిత్రులారా, అండర్లైన్ దిస్ పాయింట్. కాకపోతే ఈ రాయల్టీ 90 రోజులకు ఒకసారి వస్తుంది. ఎందుకంటే మీరు అనుకున్నటువంటి డ్రీమ్ కార్, డ్రీమ్ హోమ్ అనేది ఒక చెక్కుతోటి ఇవ్వాలనేది ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ద్వారా అందించాలనేటటువంటి కంపెనీ ఉద్దేశం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో 5 డైమండ్స్ చేస్తే మనం క్రౌన్ డైమండ్ మిత్రులారా స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఇవన్నీ డబ్బులు బ్యాంక్ వస్తా ఉన్నాయి. లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ కు నిజమైన నిర్వచనం ఇచ్చింది నెక్స్ట్ మనీ. లీడర్ అంటే ఎవరు? మీరు తెచ్చిన వ్యక్తికి ఒక 5 మందికి, ఆ 5 మందికి హెల్ప్ చేసిన లీడర్. నువ్వు తెలియనోనికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మరి అతను లీడరా, క్యాడరా, నెట్వర్కరా, సెట్ వర్కరా? ఇక్కడనే అర్థమైపోతుంది మనకు. ఎందుకంటే తను తెచ్చినటువంటి వ్యక్తికి హెల్ప్ చేస్తుండా, లేకపోతే వారమైనాక ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చి చెప్తుండా? మిత్రులారా, ఇలాంటి సెట్ వర్కర్స్ ఎంబడి ఉండొద్దు. ఎందుకంటే రేపు ఇంకో కంపెనీ తెస్తాడు, అంటే అతని పని అస్తమానము నీకు టోపీ పెట్టడమే. ఇలాంటి వాళ్లతోటి వ్యవస్థ కుప్పగూలింది మిత్రులారా. సో ఎవరైతే 5 మందిని తెచ్చారో ఆ 5 మందికి హెల్ప్ చేస్తే 5 25 అయిందో, వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్ లో అతనికి 1000 రూపాయలు వస్తే మనకు 500 వస్తుంది. అదే కనుక 30 రోజులలో చేసినట్లయితే మనకు ఒక నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ నుంచి ఇచ్చే సపోర్టు ప్రతి ప్రైమ్ మెంబర్ కు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. పని చేసుకున్న వాళ్లకు గోవా, దుబాయ్ ప్రోగ్రామ్ ఇస్తా ఉంది. అప్లైన్ నుంచి మనకు డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా. ఇది ఎంత పెద్ద సపోర్ట్ మీరు ఆలోచన చేయండి. జస్ట్ అటెండ్ చేయండి. మీ పని ఒకటే, లిస్ట్ తయారు చేయడం, ఇన్వైట్ చేయడము, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో అప్ చేయడం. లిస్ట్ తయారు చేయడము, మీరు ఇన్వైట్ చేయడము, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో చేయడము. ఇది రోజు మన దినచర్య మిత్రులారా. రోజు ఉదయం 7 గంటలకు జరుగుతుంది. కాబట్టి మీకు మీరుగా ఒక ఛాలెంజ్ తీసుకోండి. మీకు మీరుగా లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో చేయండి. డైలీ ట్రైనింగ్ సిస్టమ్ ఉంది, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క 30 రోజులను మీరు ఒక నేషనల్ టూర్ ప్రోగ్రామ్ గా ప్లాన్ చేయొచ్చు. మీ 90 రోజులను ఒక ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ గా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఇక్కడ కూడా ఫెయిల్ అయితే అతను బాధపడొద్దనే ఉద్దేశంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారు నో టైం బాండేజ్ చేశారు. 525 125 625 రియల్ గా అతనికి సెల్యూట్ చేయాలి మిత్రులారా. కాబట్టి మన టీంలో వచ్చిన వ్యక్తులు, మిత్రులకు ఎవరైతే ఉండరో వాళ్ళకు గనక ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. మీరు ఇందులో సక్సెస్ కావడానికి కేవలం జీవిత కాలంలో ఒక కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఇక్కడ. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఒక క్యాట్ కార్డ్ లాగా. క్యాట్ కార్డ్ ఎందుకు తీసుకుంటున్నాం? ఆర్టీసీ మనకు డిస్కౌంట్ కోసం. సో మిత్రులారా, కేవలం జీవిత కాలంలో ఒకే ఒకసారి 1770 రూపాయలతోటి మనం ఇందులో ఫెయిల్ అయినా కూడా మీరు సర్వీసెస్ యూజ్ చేసుకొని మీ డబ్బులు మీకు బ్యాక్ వచ్చే గొప్ప అవకాశం నెక్స్ట్ మనీలోనే ఉంది. మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా. నేను మీకు చెప్తా ఉన్నా, 1% కాదు, నా టీంలో 100% మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్పిన విధానంలో నడుస్తే డిసిషన్ తీసుకోవడానికి రోజుకు 3 గంటలు 3 రోజులు మీరు ఒక జడ్జి లాగా వినండి. ఆ తర్వాత మార్కెట్లో విజృంభించండి. రోజుకు 3 గంటలు పని చేయండి. 3 నెలల తర్వాత రోజుకు 3 నుంచి 4,000 ఇన్కమ్. మీ జీవిత లక్ష్యం 178 కోట్ల 1000 కోట్ల మీరు నిర్ణయించుకోండి. డైలీ వర్క్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, మీరు లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో చేయండి. ఒక 50 మందిని మీరు ఇక్కడ అటెండ్ చేయించగలిగితే అసలు మీ డైరెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మిగతాదంతా మన జూనియర్లకు హెల్ప్ చేయడం, లెర్నింగ్, టీచింగ్, హెల్పింగ్ డూప్లికేట్ మిత్రులారా. ఆ తర్వాత మీ సక్సెస్ స్టోరీ చెప్పండి. మీకు ఇక్కడ రీఛార్జ్ అయినా ఏదైనా కూడా మీరు వాళ్ళకి ఇవ్వండి. ఆ తర్వాత డైలీ ట్రైనింగ్ అటెండ్ కాండి. ఫర్ 3 డేస్ డూ ఆర్ నాట్, చేయాలన్నా చేయొద్దా అనేది డిసిషన్ మీరే తీసుకోండి. 3 రోజులు నాకు అవకాశం ఇవ్వండి, 9 గంటల అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, చేయకూడనటువంటి పనులు ఎక్కడ ప్లాన్ షార్ట్ కట్ లో చేయకూడదు. ఎక్కడ కూడా మీరు ఫేస్బుక్ లో కానివ్వండి, మీరు వాట్సాప్ లో కానివ్వండి, యూజర్ నేమ్ ను వైరల్ చేయకండి. యూజర్ నేమ్ ద్వారా జైన్ అయిపోతారని అనుకుంటారు, కానీ అది పర్మనెంట్ బిజినెస్ కాదు. సెన్సార్ సిస్టమ్ ద్వారా ఆ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ మన యొక్క ఐడిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ట్రైనింగ్స్ లేకుండా, అచీవ్మెంట్స్ లేకుండా ప్లాన్ ఎక్కడా మాట్లాడకండి. కేవలం మీరు చేయాల్సింది లిస్ట్ తయారు చేయండి,
ఇన్వైట్ చేయండి వెబినార్ కు. ఇష్టం ఉంటే వస్తాడు. చాలా మంది చెప్తుంటారు మాకు టైం లేదు సార్ చెప్తా ఉంటారు. ఓకే, మరి టైం లేకపోతే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉందా? ఒకవేళ ఫుల్ ఉన్నదనుకో కంగ్రాచులేషన్ అని చెప్పండి. ఎలక బిజీ వాళ్ళతోటి పడకండి. ఎలక ఎప్పుడుకో బిజీ ఉంటుందండి, పండుగలప్పుడు కూడా బిజీగా ఉంటుంది. ఏం చేస్తుంది ఎలక బిజీ? కేవలం బట్టలనో వైటినో పనికొచ్చే వాటిని కత్తిరిస్తుంది. కాబట్టి సమాజంలో చాలా మంది ఎలక బిజీ ఉంటారు. ఆ ఎలక బిజీ ఉన్న వాళ్ళతోటి దూరంగా ఉంచండి. మీరు బిజీగా ఉంటే నో ప్రాబ్లం సార్, మీరు ఈజీగా అయినాక మీకు డబ్బులు సంపాదించాలన్నప్పుడు ఒక 1 అవర్ టైం ఉన్నప్పుడు మీరు రాండి అని చెప్పేసి ఊకి అతని ఎంబడి పడకండి, అతని పక్కకు వదిలేసేయండి. అతనికి మాత్రం మీరు గ్రూప్ లో డైలీ మీ సక్సెస్ స్టోరీలు పెట్టండి. ఒక రోజు తప్పకుండా ఆ ఎలక బిజీ ఉన్న వ్యక్తి కూడా ఇక్కడికి వస్తాడు, ఎలిఫెంట్ లాగా తయారవుతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు సీనియర్స్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ ను మీరు ఇగ్నోర్ చేయకండి, చదవండి. ఆ తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ గనక అప్లికేషన్ సైన్ అప్ చేయకపోతే మీరు సక్సెస్ కావాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి రాత్రి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో యాప్ మీద ఉంటుంది కాబట్టి మీ సీనియర్ దగ్గర యూజర్ నేమ్ తీసుకొని సైన్ అప్ కంప్లీట్ చేయండి. ఆల్రెడీ మీ సైన్ అప్ కంప్లీట్ అయిపోయింది, 9 అవర్స్ కంప్లీట్ అయిపోయింది, లైఫ్ లో మీ డిసిషన్ ఫైనల్ అయిపోయింది. అప్పుడు మీరు మీ యొక్క మొబైల్ తీసుకొని బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసి ఎడిట్ ప్రొఫైల్ చేయండి. వాలెట్ ఓపెన్ చేసేసి యాడ్ మనీ, పేయూ మనీ చేసి మీ యొక్క అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోండి. మిత్రులారా, ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీకు, అదే విధంగా స్టార్టింగ్ లో ఎలా నేమ్స్ చేయాలి ప్రతిరోజు కూడా టైం ఇస్తున్నటువంటి సాయిబాబా సార్ కు అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు మొట్టమొదటిసారి ఫస్ట్ సారి ఈ సెషన్ కి ఎవరైతే ప్రెజెంటేషన్ అటెండ్ అయ్యారో ఒక్కసారి వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. మీ స్క్రీన్ టచ్ చేసినట్లయితే అక్కడ రైట్ సైడ్ లో మీకు 3 డాట్స్ ఉంటాయి, మోర్ అని ఉంటుంది, అక్కడ మీకు హ్యాండ్ రేజ్ ఉంటుంది. హ్యాండ్ రేజ్ చేయండి. మొట్టమొదటిసారి ఈ యొక్క ప్రెజెంటేషన్ కి వచ్చిన వాళ్ళు. నేను అన్మ్యూట్ చేస్తాను. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, మీ పేరు, ఏ ఊరు నుంచి మాట్లాడుతూ ఉన్నారు, ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ నచ్చింది. నేను అన్మ్యూట్ చేశాను. స్క్రీన్ టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, అక్కడ మైక్ మార్క్, దాన్ని టచ్ చేయండి. ఓకే, రైట్. శరత్ బాబు గారు, శరత్ బాబు గారు, వెల్కమ్ నెక్స్ట్ మనీ ఫ్యామిలీ. మహేష్. మీ పేరు మహేష్? నా పేరు శరత్ బాబు. మీ పేరు, సీనియర్ పేరు మహేష్. వెరీ గుడ్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ప్రొద్దుటూరు, కడప. రైట్ సార్, వెల్కమ్ సార్. ఎలా అనిపించింది సార్ ఈ రోజు ప్రెజెంటేషన్ లో? మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? మొత్తం బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీరు ఇక్కడ నుంచి ఇంకొక 8 అవర్స్ ఎక్స్టెండ్ చేయండి. రాత్రికి 9 గంటలకు మళ్ళీ ఉంటుంది మన ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ పైన. పేపరు పెన్ను తీసుకొని అన్ని రాయండి. జస్ట్ మీరు జడ్జి గా ఉండండి, లాయర్ గా కాదు. ఈ 9 అవర్స్ వరకు మీరు అన్ని అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత 9 అవర్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. 3 ప్రోగ్రాంలు అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత రివిజన్ అవుతుంటది అన్నమాట. ఆ రోజు మీ మనసులో ఉన్న ప్రతి పాయింట్ మీరు అడగొచ్చు, మాట్లాడవచ్చు. అప్పుడు మాత్రమే మీరు డిసిషన్ తీసుకోండి. అప్పుడు మాత్రమే మీరు 1770 పేమెంట్ చేయండి. ఎవరికి డబ్బులు ఊరికే రావండి. థ్యాంక్ యూ శరత్ బాబు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విధంగా రాజేంద్ర గారు సార్, నేను అన్మ్యూట్ చేశాను. మీ దగ్గర స్క్రీన్ టచ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, మైక్ మార్క్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. అప్పాజీరావు సార్, మీ స్క్రీన్ టచ్ చేయండి. అప్పాజీరావు గారు మాట్లాడండి సార్. మా సీనియర్ బాలరాజు అనకాపల్లి సార్. అనకాపల్లి, ఓకే. నేను హైదరాబాద్ లో ఉంటున్నానండి. ఓకే. నేను ప్రైమరీ నెంబర్ కూడా అయ్యానండి. 2 days అయ్యింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే 3 days అంటున్నారు మీటింగ్, జూమ్ మీటింగ్. ఉదయం 7 గంటలు, రాత్రి 9 గంటల నుంచి 10 o'clock వరకు అంటున్నారు. అంటే 3 రోజులు 6 గంటలు అయ్యింది కదా, 9 hours అని మీరు చెప్తున్నారు, ఎలాగా అని. ఈ రోజు మార్నింగ్ రికార్డెడ్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి వినాలి. ఎందుకంటే ఇందులో అన్ని ఇన్కమ్స్ వస్తాయి కాబట్టి ఈ 1 hour ప్రోగ్రామ్ ను మీరు హోంవర్క్ కింద పెట్టుకొని మళ్ళీ దాన్ని వినాలన్నమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే అర్థమైనట్టే అనిపిస్తుంది, ఒరిజినల్ గా మళ్ళీ మర్చిపోతాం మనం.
అందుకని ఎవరైతే ఈ విధంగా ఈ రికార్డెడ్ 1 అవర్ వింటారో అదొక 1 అవర్, మార్నింగ్ 1 అవర్, నైట్ 1 అవర్, 3 days అంటే 9 hours అయ్యింది మనకు. అవును సార్, అవును సార్. ఆ తర్వాత మళ్ళీ మీకు ఏమని చెప్తున్నా, 9 hours మళ్ళీ కంటిన్యూ తర్వాత చేయాలనుకుంటే 90 days వరకు డైలీ 3 hours అని చెప్తున్నా. అదే అదే సార్. అప్పుడు ఎలా 3 hours అవుతుందంటే మార్నింగ్ 1 hour వస్తారు, నైట్ 1 hour వస్తారు. అవునండి. ఆ తర్వాత ఈ 1 hour ఏదైతే రికార్డెడ్ విన్నారు కదా మీరు ఇంతకు ముందు 3 days, అవునండి. ఆ టైం ఏం చేస్తారు, హోంవర్క్ చేస్తారు అన్నమాట, ఫాలో అప్ చేయడం, లిస్ట్ తయారు చేసుకోవడము, ఇన్వైట్ చేయడము, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో అప్ చేస్తారు. ఈ వర్క్ కోసం ఆ 1 hour అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. క్లియర్? రైట్, క్లియర్ ఏనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. రాజేంద్ర గారు, నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హలో రాజేంద్ర సార్, వెల్కమ్ నెక్స్ట్ మనీ ఫ్యామిలీ. ఓకే సార్, అదే రాజేంద్ర, భీమవరం సార్. భీమవరం నుంచి సార్. ఈ రోజు ప్రెజెంటేషన్ లో మీరు వచ్చారు కదా. అవునండి. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఒకటి చెప్పండి. బాగా నచ్చిందంటే టోటల్ అదే, ఇదే ఫస్ట్ టైం వింటాం కాబట్టి నా మొత్తం క్లాస్ అయితే బాగా చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వినాలండి. ఒక్కసారి కాదు, నేను మీకు చెప్పింది 3 days. 3 days ఉదయం 1 గంట, రాత్రి 1 గంట. ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సిఎన్చారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్ కోర్సులు అక్కడ అప్లోడ్ వచ్చేస్తుంది. ఒక్కసారి వినమని చెప్పలే నేను. 3 days డైలీ 3 hours మీరు టైం ఇచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్లోకి వెళ్ళాలి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నైట్ 9 o'clock మనం కలుసుకుందాం. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.